ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మనిర్భరత ద్వారా 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఆపాల్సిందేనని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 2029 నాటికి 50,000 కోట్ల రూపాయలకు చేరుకుంటాయని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు ఆ దేశం బాధ్యత వహించాల్సిందేనని భారత్ డిమాండ్ చేసింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య అహ్మదాబాద్లో జరుగుతున్న తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్ 5 వికెట్లు నష్టపోయి 448 పరుగులు చేసింది. ఇక వార్తల వివరాలు. వికసిత భారత్ లక్ష్య సాధనకు 8% జీడీపీ వృద్ధి రేటు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సదస్సు ప్రారంభ సమావేశంలో ఆమె ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా నిలకడగా వృద్ధి చెందుతోందని, ప్రపంచంలో ఏర్పడే ఆర్థిక అనిశ్చితిని తట్టుకునే సామర్థ్యం భారత్కు ఉందని నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం ఆత్మనిర్భరత ద్వారా 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోందని మంత్రి వివరిస్తూ, India's growth is firmly anchored in its domestic factors, which minimizes the impact of external shocks on overall growth. As a result, the Indian economy is resilient, continues to grow sustainably. However, just as eternal vigilance is the price for liberty, eternal performance is the price of strategic independence. దేశ రక్షణ రంగ ఎగుమతులు 2029 నాటికి 50,000 కోట్ల రూపాయలకు చేరుకుంటాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సమక్షంలో 3 రోజుల పాటు జరిగే జిటో కనెక్ట్ ఎగ్జిబిషన్ను రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంతో సహా అన్ని రంగాలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా పయనిస్తున్నాయని తెలిపారు. భారత్ ప్రపంచానికి తయారీ కేంద్రంగా మారే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా రక్షణ వ్యవస్థల్లో స్వదేశీ పరికరాలను ఉపయోగించడం సాధ్యమైందని, తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లోని భాగాల్లో 64% భారతదేశంలోనే తయారయ్యాయని ఆయన వెల్లడించారు. 2030 నాటికి భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని మంత్రి పేర్కొన్నారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ పనుల్లో భాగమైన సూరత్ హైస్పీడ్ రైలు నిర్మాణ స్థలాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, జపాన్ రవాణా పర్యాటక శాఖ మంత్రి హిరోమసా నకాతో కలిసి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులోని కీలక అంశాలను ఇరు దేశాల మంత్రులు సమీక్షించారు. అధునాతన ట్రాక్ స్లాబ్ లేయింగ్ కార్, ట్రాక్ స్లాబ్ అడ్జస్ట్మెంట్ సదుపాయం వంటి హైస్పీడ్ మౌలిక సదుపాయాల్లో ముఖ్యమైన భాగాలను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై ఇరువురు మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగంగా జరుగుతున్న తీరును కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటికి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో ఇదే రోజున విజయదశమి సందర్భంగా ఆకాశవాణిలో మన్ కీ బాత్ తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి 126 ఎపిసోడ్లలో ప్రసంగించారు. ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ప్రధాని మోదీ ముఖ్యమైన సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ, ప్రవర్తనాపరమైన అంశాలను ప్రస్తావించారు. పౌరులతో ప్రధానమంత్రి నేరుగా సంభాషించేందుకు మన్ కీ బాత్ ఒక ముఖ్యమైన వేదికగా మారింది. సామాజిక మార్పునకు స్ఫూర్తినిచ్చి జాతీయ ఐక్యతను పెంపొందిస్తోంది. విధానాలను ప్రజల ఉద్యమాలుగా మార్చటమే కాకుండా ఒక నాయకుడి గళం దేశంలోని ప్రతి భాగానికి ఎలా చేరుతుందో మన్ కీ బాత్ నిరూపించింది. పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు ఆ దేశం బాధ్యత వహించాల్సిందేనని భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాత్రికేయులతో మాట్లాడుతూ, పీఓకేలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలు, పౌరులపై పాక్ దళాలు ప్రదర్శిస్తున్న క్రూరత్వంపై వచ్చిన నివేదికలను ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాంతాలు పాకిస్తాన్ అక్రమ, బలవంతపు ఆక్రమణలో ఉన్నాయని తెలిపారు.
పాకిస్తాన్ అవలంబిస్తున్న అణచివేత ధోరణి, సహజ వనరుల వ్యవస్థీకృత దోపిడీ ఈ నిరసనలకు కారణమని న్యూఢిల్లీ విశ్వసిస్తోందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఆపాల్సిందేనని భారత సైన్యాధిపతి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ సమీపంలోని 22 MDలోని ఆర్మీ పోస్టులో సైనికులనుద్దేశించి ఆయన ఈరోజు మాట్లాడారు. పాకిస్తాన్లో ఉగ్రవాద గ్రూపులు ఉన్న 9 ప్రాంతాలను నాశనం చేయటమే ఆపరేషన్ సింధూర్ సాధించిన ప్రధాన విజయమని జనరల్ ద్వివేది తెలిపారు. ఈ ఆపరేషన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సింధూర్ అని పేరు పెట్టారని, ఇది దాని ప్రాముఖ్యతను స్పష్టం చేస్తోందని ఆర్మీ చీఫ్ పేర్కొంటూ, इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 62,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు కార్యక్రమాలను న్యూఢిల్లీ నుంచి ప్రారంభించనున్నారు. దేశంలోని 1000 ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించే లక్ష్యంతో రూపొందించిన పీఎం సేతు పథకాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని నవోదయ విద్యాలయాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏర్పాటు చేసిన 1200 వృత్తి నైపుణ్య ల్యాబ్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. బీహార్ రాష్ట్రంలో పునర్నిర్మించిన ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయత భత్తా యోజనను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 5 లక్షల మంది గ్రాడ్యుయేట్లకు 2 సంవత్సరాల పాటు నెలకు 1000 రూపాయల భత్యం అందించబడుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ 4 నుంచి 5 పాకిస్తాన్ యుద్ధ విమానాలను ధ్వంసం చేసిందని భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ అన్నారు. 93వ వైమానిక దళ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 9 ప్రధాన లక్ష్యాలలో 2 కీలక లక్ష్యాలను ఛేదించడంలో భారత వైమానిక దళం ప్రధాన పాత్ర పోషించిందని చెప్పారు. ఈ ఆపరేషన్ ప్రణాళిక దశ నుంచే 3 దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి పనిచేశాయని పేర్కొన్నారు. యుద్ధ స్వభావం నిరంతరం మారుతోందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. తదుపరి యుద్ధం గత యుద్ధంలా ఉండబోదని, భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్ 2వ రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 448 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్మెన్లలో కేఎల్ రాహుల్, ధ్రువ్ జూరెల్, రవీంద్ర జడేజా శతకాలతో రాణించారు. అంతకుముందు వెస్టిండీస్ 162 పరుగులకు ఆలౌట్ అవడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్కు 286 పరుగుల ఆధిక్యం లభించింది. వాతావరణం. బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్తో పాటు ఈశాన్య భారత్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలతో పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మనిర్భరత ద్వారా 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 2029 నాటికి 50,000 కోట్ల రూపాయలకు చేరుకుంటాయని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.